ఇదే మాట వాడతాడు, రాబోతున్న నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారనే మాట ప్రభు మాట్లాడతాడు. 33 వచనంలో కూడా 24వ అధ్యాయం 33 24:33 అట చూడు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకొందురు? అందుచేత ఓకేనా, ఉందా? ఎవరిని గురించి అన్నాడు ఆ మాట చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, 29వ వచనం. వాక్యం ఎరిగిన వాళ్ళతోనా, వాక్యం ఎరగని వాళ్ళతోనా? కొద్ది పెద్దగా చెబితే సంతోషపడతాను నేను కూడా. వాక్యం ఎరుగుటయే కాదు, ఎదుటి వాళ్ళకి ఎరిగింప శక్తి కలిగిన వారు. మోషే పీఠమందు కూర్చుండువారు, అవతల వాళ్ళకి శాస్త్రులు గ్రంథాన్ని ఎత్తి నోట్స్ రాసేవాళ్ళు, మతనిష్ట కలిగిన పరిచయులు, వీళ్ళు వస్తుంటే జనాలు ఒంగొంగ దండాలు పెట్టాలి, ఆ రేంజ్. కానీ వీళ్ళకి ఎంత భయంకర హెచ్చరిక అంటే, జాగ్రత్త, మీరు నరకానికి పోతారు మీరు అన్నాడు. ఎందుకంటే ఎట్లా మారిపోయారంటే సాతాను స్వభావంలోకి వెళ్ళిపోయారు. వాడికి కూడా వాక్యం తెలుసు. వాడు యేసు ప్రభు దగ్గరికే వచ్చి వాక్యం చెప్పినోడు వాడు. మత్తయి సువార్త 4లో, లూకా సువార్త 4లో కూడా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఆయన వాక్యంలో మ్యాటర్ చెప్తే, ఓహోహో వాక్యాన్ని చూపిస్తున్నావా? అట్లయితే ఈ శిఖరం మీద నుండి దూకు, నీ పాదములకు రాయి అయినా తగలకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి అయినను తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందని రాయబడి ఉందన్నాడు. బా, రిఫరెన్స్ చూసావా? యేసయ్యకి వెంటనే ఎట్లా కోట్ చేశాడు వాడు. వాక్యం తెలుసు వాడికి. దెయ్యాలకి మనకంటే బాగా వాక్యం తెలుసు. ఇంకా చెప్పాలంటే మనం ముగ్గురు దేవుళ్ళు ఒక్కడ దేవుడు, ముగ్గురు దేవుళ్ళు ఒక్కడ దేవుడు అని ఈ బోధల్లో కొట్టుకు సత్తున్నాం. దెయ్యాలకు ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. దేవుడు ఒక్కడైనా వాటికి తెలుసు. యాకోబు పత్రికలో ఉందిలే, దెయ్యాలకు కూడా తెలుసు దేవుడు ఒక్కడే అని. ఈ మధ్య ఇంకో బోధ వచ్చింది, ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని మొదలు పెట్టారు బోధ. ముగ్గురు దేవుళ్ళని బైబిల్ చెప్పలా, దేవుడు ఒక్కడే. అభిప్రాయంలోనూ, ఆలోచనలోనూ, వ్యవహారంలోనూ, సమస్తంలోనూ తన వంటి తత్వం కలిగిన మరో 2 వ్యక్తిత్వాలు, 2 వ్యక్తులు తనలో కలిగి ఉన్నప్పటికీ ముగ్గురు అని చెప్పక దేవుడు ఒక్కడే అని చెప్పించాడు బైబిల్లో. అభిప్రాయంలో కానీ, ఆలోచనలో కానీ, వ్యవహారంలో కానీ భేదం ఉంటే ముగ్గురు వేరనొచ్చు. కానీ ఎక్కడ ఆ భేదం లేదు గనక ముగ్గురైనా 30 మంది అయినా 300 అయినా 3 కోట్లైనా 33 కోట్లైనా 40 కోట్లైనా 1,00,000 కోట్లైనా సరే, అభిప్రాయంలో, ఆలోచనలో, వ్యవహారంలో, ప్రవర్తనలో, సమస్తంలో ఏకత్వం ఉంటే అంతా కలిపి ఒక్కటే అవుతుంది. దేవునికి మహిమ. కాబట్టి దేవుడు ఒక్కడే. వాక్యం తెలుసు దెయ్యాలకే, కానీ వాక్యం వాటి నోట ఉంది, వాటి తలకాయల్లో ఉంది దేవుని వాక్యం. కానీ ఆ వాక్యానికి లోబడటం అనేది లేదు. సైతానుగాడు ఆ దేవుని మాటలకు లోబడితే గొడవ ఉండకపోను, కానీ లోబడలా. అట్లాగే ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా వాక్యాన్ని చెప్తున్నారు కానీ, వాక్యాన్ని ప్రజలకు ప్రచురపరిచే మోసపీఠ మీద కూర్చుంటున్నారు కానీ, వారు ప్రకటించే వాక్యానికి ముందు వారు లోబడట్లా. అందువల్లనే వాక్య దైవమైన క్రీస్తును సిలువ వేశారు. విసర్జించి, దేవుని యందలి ప్రేమను విసర్జించి, ఒట్టి వాక్యాన్ని తమ నోట కలిగి ఉండి వాక్యాన్ని ప్రచురపరచడమే, వాక్యాన్ని అనుసరించి ఆచరించటం అనేది విసర్జించిన వారందరూ ఆ జాబితాలోకి వెళతారు. వారందరూ శత్రు లిస్టులోకి వెళ్ళిపోతారు. వారందరి వల్ల యేసుకు మహిమ కాదు కానీ యేసుకు అవమానం వచ్చింది. వారు యేసుని మహిమపరచడం, ఊరేగించడం కాదు కానీ యేసును సిలువ వేసి ఊరేగిస్తారు. ఈ శాపగ్రస్తమైన అనుభవాల్లోకి ఎన్నడూ మనం అందరము పోకుందుముగాక. వాక్యంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రవర్తన, దైవిక ప్రేమతో
పరిశుద్ధాత్ముడు మనల్ని నింపునుగాక. చెప్పగట్టిగా